అయిపోయిందా మీ వంట? ఇగో స్టార్ట్ అయింది. ప్రాసెస్ ఏమన్నా చిన్నగా ఉంటుందా? మీరు అడిగేది ఏమో పెద్ద పెద్ద కోరికలు, వీటిని చేయడానికి టైం పట్టదా? చేస్తున్నా పెద్ద ఏడా మీ చిన్నయ్య కదా అడిగింది. అవును చిన్నదే, ఆలు పరోటా చిన్నదే, 5 నిమిషాలలో అయిపోయేది అడిగినావు కానీ మీరు పాపం చిన్నయ్య అడిగారు. అట్లా ఉంటుంది ఇక మీతో. అటు కర్రీ అయితే అయిపోయింది, ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది, వేడి వేడిగా ఉంది. ఇటేమో ఇగో ఆలు పరోటాకి ఆలు స్టఫ్ సిద్ధమైంది. కొంచెం కొంచెం పెడదాం, లాస్ట్ వచ్చేటోళ్ళకి మళ్ళీ సరిపోదు. నీకే లాస్ట్. అదే మరి. ఇదేనా నెయ్యితో కలుస్తున్నావా? నెయ్యి కాదు, అది దాన్ని ఏమంటారు, వెన్ననా? మీగడ. మరి మీగడ వైట్ ఉంటుంది కానీ ఎందుకు ఎలా ఉంది మమ్మీ? మనం ఇంట్లో చేసుకున్నాం మీగడ. ఏమన్నా ఇంట్లో వేసింది అయినా గట్లనే అవుతుంది రాంటాను, కానీ ఇంట్లో వేసింది కాదు కదా, ఇది కొనుక్కొచ్చింది. బట్టర్ మీరేమంటారు వీటిని? బటర్. బట్టరే. ఆలులు చిన్న చిన్న మ్యాచ్ అయ్యి బిడ్డ అంటే లడ్డకు లడ్డ వేసినావు. ఇగో లడ్డకు లడ్డ. దానికి ఏమైంది మమ్మీ? నీట్గానే వచ్చింది కదా, చూడు ఎట్లా వస్తుందో. సరే పోన్లే, ఇక తప్పుతుందా? ఒప్పుకున్న పెళ్ళికి వాయిద్యాలు వాయించడం తప్పుతుందా? తప్పది. కాబట్టి చేస్తూనే ఉండాలి, చేసుకోపోతూనే ఉండాలి. మమ్మీ ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ చేయొచ్చు కదా? టైం ఎంత అవుతుందని? 2 అవుతుంది, 2:30 అవుతుంది. 2:30 అవుతుంది. నిన్న నైట్ కూడా తినలే, డైట్ అని చెప్పి నైట్ కూడా అన్నం మానేసి పొద్దున టిఫిన్లు ఏం చేయక ఎక్సర్సైజులు అనుకుంటా ఇప్పుడు తిందామని. అలాంటి ముఖం అంతా దొడ్డు ఉంది, పర్సనాలిటీ దొడ్డు ఉంది అనుకుంటా. మంది ఎక్కిరించే కన్నా మీరే ఎక్కిరిస్తారు కదా అని చెప్పి డైట్ స్టార్ట్ చేస్తే మీరేమో ఎండ చంపుతున్నాను. ఇంకా మీకు ఈవినింగ్ స్నాక్స్ ఇప్పటికీ ఏమంటారు, ఇంత ఛాయ్ అయినా గంతే. ఇక పాస్తా ఎన్ని రోజులు అయిందమ్మా అడిగి? అదే మీరు అడుగుట్లో తప్పేం లేదని. తప్పంతా నాదే, శిక్షంతా నాకే, తప్పించుకోలేనే. అడవిలో పడ్డట్టుంది. అడవిలో పడ్డా కదా, ఈ అడవి నుంచి నేను ఎట్లా తప్పించుకుంటా? తప్పించుకోగలనా? తప్పిస్తారా నన్ను అసలు? ఇంట్లో మనుషులు ఉంటారు. అడవిలో ఉన్నావా? అడవి మురుగాలివా? మమ్మీ ఎప్పుడైనా మమ్మీ జిలేబీ చేసినావు? మమ్మీ చేసిన. ఎప్పుడు? చిన్నప్పుడు కదా. అది నేను చిన్నప్పుడు. పెద్ద అయినప్పుడు? పెద్ద అయినాక మీకు చేయడానికి సరిపోతలేదు. చిన్నప్పటి కన్నా పెద్దయినా కొద్ది ఎక్కువ అవుతుంది మీతో పని. ఇంకా మీకు చెయ్యాలి. పరోటాలు చూపి గంత దూరం ఏం చేస్తున్నావు? కనబడతలేదు మమ్మీ. కనబడతలేదనే చెప్తున్నా. స్మెల్ మంచిగా వస్తుంది కదా. ఇంకా చిన్న పెద్దగా రావాలి. స్టఫ్ మొత్తం అంతా ఇదైపోతుందని. మమ్మీ అప్పట్లో మీ నాన్నమ్మ లడ్డూలు చేసేదని చెప్పేదాన్ని కదా, మరి ఇప్పుడు కూడా లడ్డూలు చేయొచ్చు కదా? చేయొచ్చు. మరి చేయొచ్చు కదా మమ్మీ. అప్పట్లో మా ఇంట్లో వండేటి పంటలన్నీ. ఇప్పట్లో ఏది కొనుక్కోవాలన్నా అంగట్లో అన్నీ ఉన్నాయి, జేబుల్లో రూపాయి లేదు, ఏం కావాలి నీకు, ఏమేం కావాలి అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అర్థమైందా? నీ అయ్యా లచ్చ సంపాదించు మనం, సరేనా? లచ్చ సంపాదించుకురా మనం అని చెప్తా. దాంట్లోకి సాస్ మంచిగా ఏమైనా పెట్టచ్చు కదా మమ్మీ? అయిపోయిందా మమ్మీ? ఏడ వాళ్ళిద్దరికి పెట్టేసి నీకైతే కాలుస్తున్నా. వాళ్ళకు చెరొకటి ప్లెయిన్ పరోటా వేసిస్తాం. మళ్ళీ ప్లెయిన్ పరోటా ఎందుకు? ఆలు పరోటాలు 2 వచ్చినాయి కదా, స్టఫ్ తక్కువ ఉంది. ప్లెయిన్ పరోటాలు అయితే మా వస్తాయి, మంచుకోవడం. మీకు చేసి తర్వాత వాళ్ళకు ప్లెయిన్. మళ్ళీ ఆలులు ఎక్కువ వేయచ్చు కదా మమ్మీ? ఆలులు ఎక్కువ వేయచ్చు అంటే అంతకుముందు చేసినప్పుడు 2 తినగానే సార్ అన్నారు అట్లా. అన్నం ఉందా అమ్మ ఎగ్గులకి?
కొంచెం అన్నం ఉంది. ఈ బియ్యం ఏం పెట్టలే, అన్నం అయితే ఇంత ఉంది. మస్తుంది మమ్మీ. బుద్ధి అన్నట్లు తిన్నా. బాగుందా? ఎట్లుంది బుద్ధు? బాగుందంట మమ్మీ. డాడీ నీకు డాడీ ఏమంటుండు? దయ్యం ఇట్లా అంటుండు. మూగపోయిన దయ్యం లెక్క అలా అలానే పెట్టుకుంటాడు. మంచిగా అట్లా చెప్పాలి. ఏడా కష్టపడుకుంటూ వేస్తుంటే కనీసం నోరు కూడా తెస్తాయి మీకు. ఎండలో చేస్తున్నావు నువ్వు, ఇంట్లో కిచెన్లో ఉండి చేస్తున్నావు. ఏమండి మీరైనా చెప్పండి మా బాధలు. అసలు కిచెన్లో అనుభవించే బాధ ఎవరికి తెలియదు. వర్ణనాతీతం. అదే రేపటి నుంచి కిచెన్లో ఏసీ పెట్టిమంటావా మమ్మీ? ఏసీ పెట్టిమంటావా? ఏసీ పెట్టేకున్నా సరే కానీ మీ కోరికలకు వద్దు అదుకుంటే చాలు. ఇది చెయ్యి అది చెయ్యి, ఇది దింపి అది దింపి అనుకుంటా. ఎన్ని కింద పెట్టాలి ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లు ఖాళీ పెట్టుకోరు. మరీ గిన్నె తక్కువ ఉన్నది ఏంది మమ్మీ? గిన్నె తక్కువ ఉన్నది ఎడ సరిపోతుంది నీకు? అవుతుంది మమ్మీ అయితే రెండు కొంచెం కొంచెమా పిండి మరి గిన్నె ఏం చేసినావు అంటే మొత్తం గడ్డలు గడ్డలు చేసినావు. నేను చూసుకోలే. అది మెత్తగా చేయాలి, మనం పిండిలో కలిసిపోవాలి కదా మమ్మీ. అసలు పాస్తా చేస్తాను మమ్మీ. ఎప్పుడన్నా నేను మొన్న అన్న ఎన్ని రోజులు అవుతుంది? 1 వీక్ అవుతుంది. నేను అంటలే, మీరు చేయమంటారు, నేను చేస్తా అనలే. అర్థమైందా? ఈ పాస్తా ఎన్ని రోజులు అయింది అమ్మ అడిగి? అడిగితే ఏదో మా అంటే గిదే కదా మమ్మీ, చేయొచ్చు కదా. కాదని రోజు ఏదో ఒకటి చేసుకుంటూనే ఉన్నాం. ఏం చేసినావు మీ రోజు అంటే? చెప్తారు కదా మీరు మనుషులు అయితే కదా, మీరు తెలియాలి. ఎండకు తెలుస్తుంది నాకు. నన్ను ఉడిపియ కానీ మా అంటే గిది ఉడకబెట్టుడే కదా మమ్మీ. తినిపో అని నన్ను ఉడిపియ. అది ఇంకా ఏమైపోలే. పాస్తా ప్లేన్ పరోటాలు ఉన్నాయి, చెరొకటి వేసిస్తున్నా. నిన్నే అడుగుతుంది మమ్మీ. ఎట్లుంది డాడీ? సూపర్ అయిందా? వెన్నతో కలిసిన డాడీ, వెన్న బటర్ 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 బాగుంది. మమ్మీ ఎప్పుడు చికెన్ లాలీపాప్ చేస్తావు మమ్మీ? ఎల్లుండి చికెన్ లాలీపాప్ కదా అడిగింది. ఫుల్ ఆకలి మీద ఉన్నాను నేను. మళ్ళీ తినచ్చు కదా, ఎందుకు తింటలేవు? ఏడైతులే వంటలు నైట్ నైట్ తినచ్చు కదా. సైజు కనబడుతుందా? ఇంతకన్నా మించి అయితే ఇక బుల్డోజర్ మోసుకోవాలి నన్ను. నేను లా ఉండడేమో కానీ మందికే బాధ. దొడ్డైనావు దొడ్డు పాడగాను. బక్క ఉన్న బాధనే, లా ఉన్న బాధని, పొట్టిగున్న బాధనే, పొడవు ఉన్న బాధని. తినేసినవారా? ప్లేన్ పరోటా ఇస్తాండి కదా. ఎట్లుందిరా? బాగుంది. బాగాలేదా? బాగుంది. బాగాలేదా? బాగుంది. ఎందుకు బాగుంది? మమ్మీ చేసిన వంటలు నాకు చాలా నచ్చుతుంది అందరూ. మరి అసలు మమ్మీ చేసిన వంటలే కదా. మరి పాలకూర, తోటకూర ఎందుకు తినవు? కాబట్టి అదే చూసినా మమ్మీ, వాడి ఫేవరెట్ అయితేనే వాడికి ఇష్టం, వాడి ఫేవరెట్ కాకపోతే వాడు తినడు. నువ్వు తింటావు మరి? తింటా, ఎందుకు తినా? మరి మొన్న మటన్ది బోటి తెచ్చుకున్నప్పుడు ఎందుకు తినలే? అది మటన్ ఇష్టం లేదు. అదే మరి ఎవరికైనా ఫేవరెట్ అనేది ఉంటుంది కదా. సగం మందికి చికెనే ఇష్టం తెలుసా మమ్మీ మటన్ కన్నా. చికెనే ఇష్టపడతారు కానీ మటన్ హెల్దీ. సరేగా హాఫ్జీ వాళ్ళు కూడా పాపం తినాలి, విసిగిస్తే మనం కూడా ఊరికే తిట్టుకుంటారు. మీరే చేసుకొని తింటుర్రు, మాకేం పెడతలేరు, మీరు వీడియోలు తీస్తే మేము చూస్తున్నామని. ఫోన్లే ఇక మనం బంద్ చేసి పరోటాలు తినేసి వాళ్ళకి ప్లేన్ పరోటాలు ఇచ్చేసి. సరే.